వెల్కమ్ టు యువర్ కుండలి స్పీక్స్ జ్యోతిష సంజీవని. సో ఈ రోజు వృషభ లగ్నం వారికి జూన్ మాసం ఎట్లుందో తెలుసుకుందాం. ఓవరాల్ గా వచ్చేసి బాగుంటది, ఎందుకంటే మనకి గురువు మూడంలోకి వెళ్తున్నాడు. సో జూన్ 9th నుంచి. సో గురువు వల్ల కలిగే వ్యతిరేకతలు ఇక్కడ తగ్గే అవకాశం ఉంటది. ముఖ్యంగా మల్టీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండడం కానీ, 5th ప్లేస్ మనకి ఇంటర్వ్యూలు లేకపోతే సంతాన విషయంలో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటది ఫస్ట్ వీక్స్. సో కాకపోతే ఫస్ట్ 9th వరకు మాత్రం కొంచెం, జూన్ 9th వరకు ఫైనాన్షియల్ ఇష్యూస్ రావటం అండ్ జాబ్ లో కొంచెం స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్స్ ఫీల్ అవ్వటం ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటది. కుజ దశ అయిపోతే బెటర్. సో ఎందుకంటే మన కుజుడు జూన్ 9th తర్వాత, జూన్ 7th తర్వాత శనిని పట్టుకుంటున్నాడు. సో శని యొక్క మంచి ఫలితాలు కుజుడు ఆపేస్తాడు. కాబట్టి వృషభ లగ్నం వారికి కుజదశ అయిపోతే మంచిది. జూన్ మొత్తం ఆల్మోస్ట్ చాలా మంచి పీరియడ్ ఉంటుంది. కుజదశ అవ్వకపోతే మాత్రం కుజుడు రెమెడీస్ చేసుకోవాలి. సో ఫస్ట్ వీక్స్ లో ఇలా కొంచెం నెగిటివ్ ఫలితాలు ఉంటాయి, ఎందుకంటే గురువు ఇంపాక్ట్ కూడా ఉంటుంది. గురువు మూడంలోకి జూన్ 9th వెళ్తాడు కాబట్టి అంటిల్ 9th కొంచెం స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్, జాబ్లు ఇవన్నీ ఉంటాయి అనమాట. సో సెకండ్ వీక్ లో వచ్చేసి ఈ శత్రు రోగ రుణ బాధలు ఇవి కొంచెం మంచిగా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ గురువు మూడంలోకి వెళ్ళిపోయి గురువు ఇన్యాక్టివ్ అయిపోతున్నాడు. సో ఇది వృషభ లగ్నం వరకు కలిసి వచ్చే అంశం. అండ్ సన్ మనకు సూర్యుడు వచ్చేసి ఫస్ట్ సెకండ్ అంటే ఓవరాల్ మంత్ కూడా మంచి పలుకుబడితో పనులు అవ్వటం, కోర్టు కేసెస్ లో మనకి విజయాలు రావటం, ఇవన్నీ కూడా ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే కంప్లీట్ చేయడం, ఇది సూర్యుడు వల్ల కలిగే అవకాశం ఉంటుంది. అండ్ పరీక్షలకి, కోర్టు కేసెస్ కి మంచి సమయం అన్నమాట. సో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చేసి మార్స్ అంటే కుజుడు వల్ల జరిగే అవకాశం ఉంటాయి. సో అక్కడ రెమెడీస్ చేసుకోవాలి. మంచి పీరియడ్స్ వచ్చేసి మంచి డేస్ 12, 13, 23 ఈ డేస్ లో మన శుభకార్యాలు చేసుకోవాలి. అండ్ శైవారాధన ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది.